కానీ బతికున్నోడికి ప్రొడక్షన్ ఎంతమంది పోలీసు వాళ్ళని ఇస్తుండ్రు. వాడికి మంచి మంచి టాబ్లెట్ ఇచ్చి మంచి ఇంజక్షన్లు ఇచ్చి మంచిగా ఐసీయూలో ఎక్కడి నుంచి వాళ్ళకి కాపలా పెడతారు. మస్తు చచ్చిపోయిన గురించి వాళ్ళు ఆలోచించటాలే. గవర్నమెంట్ ఆలోచించినట్టుంటే వాడు ఇన్ని రోజులు ఉంటారా, వాడు ఏదో యాక్షన్ చేస్తాడు కావచ్చు. వాడు నిజంగా గుండెపోటు వచ్చి ఒకవేళ గుండెపోటు వచ్చి ఉన్నాడా, ఉంటే మాత్రం అంత బందోబస్తు ఎందుకు, అంత భయం ఎందుకు, గవర్నమెంట్కి ఎందుకు భయపడుతున్నారు? అసలు ఫస్ట్ నన్ను అడిగితే అమ్మాయి గురించి ఆలోచించు, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించు. వాళ్ళు ఏదో బొందకడ కూడా పండుకొని వాళ్ళ అన్నల తమ్ములే వాళ్ళ తల్లి ఏడుస్తున్నారు కదా. ఆ రోదన అన్నది గవర్నమెంట్కి వినిపించట్లేదు. వాడికి బందోబస్తు పెట్టుకొని కాపలా పెట్టేది ఏది? అంతెందుకు, వాడు చంపి నేను జైలుకి వస్తున్నప్పుడు పోయే చూపించారు కదా, అప్పుడు వాడిని పెళ్లి కొడుకు లెక్క ఎందుకు తీసుకుపోవాలి? మరి అప్పుడే వాడిని కడ్డారి మీద దేని మీద బట్టలు ఇప్పి రోడ్డు మీదనే పోలీసు వాళ్ళే, సరే ప్రజలు కాదు పోలీసు వాళ్ళే కొట్టుకుంటా తీసుకుపోయినట్టుంటే అది ఎంత మంచిగుండు. ఈ లోకం మొత్తం ప్రతి ఒక్కళ్ళు పోలీసు వాళ్ళని అభినందించేటోళ్ళు, ఆ కమిషన్ ద్వారా కానీ సిఐఏ కానీ ఎస్పీలే కానీ. రీసెంట్ టైంలో వైష్ణవి వాళ్ళ బ్రదర్ ఏం చెప్తున్నా ఆయన ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వైష్ణవి భర్త, ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తుండు కదా, అక్కడ నుండే ఒక అంబులెన్స్ డ్రైవర్ చెప్పిండట అక్కడికి వెళ్ళి మత్తు ఆ ఇంజక్షన్లు అక్కడ నుండి తీసుకొని వచ్చిండు. ఒక రోజు ముందే మధ్యాహ్నం టైంలో అక్కడ నుండి తీసుకొని వచ్చిండు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అట్లాంటి వాటికి భద్రత లేకుండా పోయింది కదా, అట్లా ఎట్లా ఇస్తారు? వాటిగానే ఇస్తారా ఇంజక్షన్లు? వాడు డాక్టర్ కదా, భద్రత ఏమున్నది? వాడు డాక్టర్ తీసుకొని వచ్చిండు, అమ్మాయికి వేసిండు. అమ్మాయి మత్తు లేకుంటుంటే చంపనీయదు కదా, ఎట్లా చంపనిస్తుంది? కేకలు పెడుతుంది అని భద్రతతోటే వాడికి జాలి దయ ఏం లేకుండానే ఇంజక్షన్లు వేసి అమ్మాయిని ఒక్క పోటు కాదు 20 పోట్లు పోసి చంపిండంటే వాడు మనిషికి పుట్టలేదు. వాడు పశువులో దానికో కుక్కలకో ఏదో నక్కలకు పుట్టినాడు అట్టుంది. వాడు మళ్ళీ ప్రేమించుతానని 3 ఏళ్ళు ఎంటబడి తల్లి అన్నల మాట విని అమ్మాయిని అతి ఘోరంగా చంపిరంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు పట్టించుకోవట్లేదో మాకు అర్థం కావట్లేదు. పెళ్లి కొడుకు లెక్కనే అవును, కళ్ళలో కారం పోసింది, కొట్టింది. అది చూస్తూనే ఉన్నావు. కళ్ళలో కారం పోసి పెట్టినప్పుడు వీళ్ళ అమ్మాయినా మళ్ళీ నమ్మి ఎందుకు పంపించింది అతనితోటి? వీళ్ళైనా జాగ్రత్తగా ఉండాలన్నా వద్దా? అమ్మాయికి ఇంకా 20 సంవత్సరాలు కూడా నిన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా, వాళ్ళు కూడా జాగ్రత్త లేదు. చచ్చిపోయినాక ఇప్పుడు మొత్తుకుంటే వాడు ఏమైనా తిరిగి వస్తాడా? వాడు జైల్లో కాదు, వాడికి గుండెపోట రాలేదు, ఏది రాలేదు. వాడు నటిస్తాడు. వానికి బందోబస్తు పుల్లు పెట్టి పైన రేవంత్ రెడ్డి గారు పెట్టిండో ఏమోలే. కానీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వైష్ణవి హస్బెండ్, ఆయనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, పొలిటికల్ కొంతమంది హెల్పింగ్ గా ఉన్నారు. దానివల్లే ఆయన ఇంత ఎటువంటి శిక్ష లేకుండా బయటకు వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. అదే జరిగితే ఇక్కడ గవర్నమెంట్ విఫలమైనట్టే కదా. కాదు, వాడికి ఎంత వెనక బలం ఉంటేనే అలాంటి పనులు భార్యనంత డేరుగా అది వాళ్ళ తల్లిగారి ఇంట్లో చంపిండంటే, బలం లేకుండా ఏం లేకుండా వెనకది లేకుంటే అంటే ఎందుకు చంపేస్తాడు? భయం ఉంటుంది. నన్ను అయ్యో వీళ్ళ అన్నలు చంపేస్తారో తమ్ముళ్ళు, వీళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, అందులో వాళ్ళు చంపేతారన్న భయం ఉంటుంది. వాడికి ఎంతో బలం ఇచ్చారు. అరే 4 రోజులు ఉంటే స్టేషన్లు ఉంటే నిన్ను తీసుకొస్తాము, బెయిల్ మీద తీసుకొస్తాం. అవి జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు మీద నరికిన కూడా 4 రోజులు ఉంచుతాను తీసుకొస్తాను. ఇది కూడా అట్లా అనుకోరు. మరి ఇట్లనే అనుకుంటే అమ్మాయిలు ఇట్లనే లవ్ చేసిన వాళ్ళందరూ 4 రోజులు ఉంచుకొని కట్న కోసం చంపుతుంటే ప్రభుత్వం అట్నే చూస్తారా? ప్రభుత్వం పట్టించుకోదా? కమిషన్ ద్వారా పోలీసు వాళ్ళు ఎస్పీలు ఎవరు పట్టించుకోరా? అంటే ప్రభుత్వ వైఖరి అట్లే ఉంది కదా, ఇప్పటిదాకా కూడా శిక్ష చేయలేదు. మరి అందుకే కదా వైఖరి అట్లే ఉంది కదా. వైఖరి ఏంది? వాళ్ళు ఏంటంటే పట్టించుకోవాలన్నా వద్దా? నేను ఈ 2 సంవత్సరాలు అనొద్దు. రేవంత్ రెడ్డి మీద ఎవ్వరికి కోపం లేదు. ఆయన తెలంగాణ బిడ్డే, కానీ పోలీసు అన్నది అది కరుకు అన్నది లేకపోతేనే హత్యలు జరుగుతున్నాయి. అదొక్కటి వాళ్ళు మంచిగా చెవుల పెట్టవను, దేనికోసం కాదు. అమ్మాయిలు చచ్చిపోతారు. అమ్మాయి లేకుంటే ఈ భూమి, ఈ లోకం, ఈ పిల్లలు ఎక్కడుంటుంది? ఆడది లేనిది ఎక్కడుంది? అదొక్కటి ఎందుకు ఆలోచించటం లేదు రేవంత్ రెడ్డి కానీ ప్రతి ఒక్కళ్ళు కానీ? మొత్తుకుంటారు. వాళ్ళ అమ్మ రోదన చూడుండ్రి, వాళ్ళ అన్నల తమ్ముళ్ళు చూడుండ్రి, అన్నమే తింటలేదంట. అది ఎంత బాధాకరం చెప్పు. అది చూసి వైష్ణవి కూడా ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసింది, ఆల్రెడీ ఆయనకు ఇంకొకరితో ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి. ఆ వీడియోని కూడా ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఇంకా బయటపడతాయి. వాడి చరిత్ర అనేది ఇంకా బయటపడుతుంది. ఇప్పుడే కొంచెం బయటపడుతుంది. వాడిని ఎమ్మటే వాడి గుండెపోటుగా అదేం కాదు, అదంతా ప్రభుత్వం కానీ డాక్టర్ కానీ వాడికి అసలు అంత బందోబస్తు ఎందుకు పెట్టిర్రు? అంటే వాళ్ళ అన్నలు వస్తారా, బయట వాళ్ళు వస్తారా, ఎవడొస్తారా? ఒక ఆడిజ్జాలు వాడిని నరుకుదానికి పొడతానికి ఒక ఆడిజ్జాలు, ఇంతమంది అవసరం లేదు. వాళ్ళకు దొరికితే నేను చచ్చిపోతాననే పోలీస్ స్టేషన్లో పోయి కూర్చుండు వాడు. మెయిన్ అదొకటే. మీరు ప్రజలు కానీ మీరు ఎవరైనా ఆలోచించాలి.
వాడు బయట ఉంటే చంపేస్తారు. నేను లోన పోతే నాకు సేఫ్టీ అనే పోయిండు. అసలు పోలీసు భయం ఉంటే అంత చక్కగా అత్తగారింటికి పోయినట్టే పోతుండు వాడు. అంటే ప్రభుత్వమే ఆయనకు భద్రత మరి వాళ్ళే కల్పించినట్టు కదా, వదిలిపెట్టమని మరి వాడిని జైలు ఎందుకు కూర్చోబెడతారు? వాడి గుండెపోటు రాగానే అంత భద్రత అయింది. మంచి మంచి టాప్ రేటు మంచి మంచి డాక్టర్లను ఎందుకు పెడతారు? వాడు చావని రాదుండ్రి ఎందుకు పెడతారు? ఒక 2 ప్రాణాలు తీసినాడు వాడు పెద్ద లంగ దొంగ. వాళ్ళ అమ్మని ముదుగాలు ఉరి తీయాలి. ఫస్ట్ వాళ్ళ అమ్మని తీస్తే అప్పుడు దానికి బిడ్డల కనలేదు కదా, ఆ బిడ్డల ప్రేమ అన్నది దానికి తెలియలే. లంజదాన్ని కోశకారం పెట్టాలి ఎప్పుడో. లంజదాన్ని కోశకారం పెడితే ఇంకొక అత్త చేయదు, ఇంకొక మొగాడు చేయడు. ఏ పెళ్లి చేసుకున్నామనే కానీ ఇంకొక అమ్మాయిని కూడా పెట్రోల్ పోసి తలగబెట్టి చంపిర్రు. ఆ న్యూస్ కూడా వచ్చింది. మరి ఈ అమ్మాయిని చంపబట్టి వాడినే ఏం బీకలే, నన్నేం బీకుతాడు అనుకోనే కదా. నా రోజులు అత్తగారి ఇళ్ళల్లో ఉండి మళ్ళీ తల్లిగారి ఇంటికి వస్తుండు వాడు. అంటే ఇట్లా హత్యలు చేసుకుంటా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం రావడం ఏదో అత్తగారింటికి వెళ్ళి వచ్చినట్టే ఉంది. మరి అదే కదా గవర్నమెంట్ వైఖరి కూడా ఇక్కడ విఫలమైనట్టే కనబడుతుంది. ఎందుకు ఈ అబ్బాయిని కనుక ఈ చంపి లోనకు తీసుకుపోవటం కాదు, చంపి మా స్టేషన్కి వచ్చినవరా మా పోలీసు వాళ్ళది కూడా పరువు పోతుంది అని వాడిని బట్టలు ఇప్పుడు రాని వాడిని కొట్టుకుంటా తీసుకుపోయినట్టుంటే మొత్తం మెచ్చుకుందరు. పోలీసు వాళ్ళనే కాదు, రేవంత్ రెడ్డినే కాదు, కమిషనర్నే కానీ పోలీసు శాఖ మొత్తాన్ని కూడా మెచ్చుకుందరు. అది ఏడ చేస్తాండ్రు. అంటే గవర్నమెంట్ ఎటువంటి శిక్ష విధిస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి ఈ విషయంలో? ఉరిశిక్ష తీయాలమ్మటే. ఒక్కళ్ళని ఉరిశిక్ష తెస్తే ఇంకొకటి పిల్లాన్ని చంపడానికి భయపడాలి. ఇంకోటి ప్రభుత్వం అన్నా పోలీసు అన్నా భయం అన్నది వాళ్ళలో పుట్టి అనరి సావులు ఆగిపోతాయి. అప్పటిదాకా ఆగిపోవు, ఇది ఇట్టనే ఉంటుంది. ఇంకొక 2 ఏళ్ళు అయితే మళ్ళీ కొత్తోడు తొండలు దొడుకుతారు. అది మాకెరికే. గత గవర్నమెంట్ ఏదైతుందో ఆ టైంలో మన దిశ ఇన్సిడెంట్ ఏదైతుందో అది జరిగిన వెంటనే వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేసి న్యాయం చేసారు కదా. ఈ గవర్నమెంట్ ఎందుకు సక్సెస్ కాలేకపోతుంది ఇలాంటి పనులలో? అంటే అట్లాంటిది ఒకటి చేస్తే మిగతా వాడు చేయాలన్నా భయపడతాడు. ఎందుకు గవర్నమెంట్ చేయలేకపోతారు అంటే ఎక్కడోళ్ళు అక్కడ మాకేందిలే అని పట్టించుకోనట్టు. అటు ముండా కాదు, అటు ముత్తైద కాదు, రెండు ముత్తైద కాదు, ముండా కాదు, పట్టించుకోనట్టు. మళ్ళీ అసలు వస్తాడు. ఇప్పుడు మనకు గ్యాస్ అన్నది ఎన్ని నెలల్లో బంద్ అన్నారు. అది ఎవడు తెచ్చిండు? మోడీ గారిని తిడతారు. ఎవడు తెచ్చిండు? అది పులి తెచ్చిండు. అది అయిపోతున్నది. వీళ్ళు 4 దినాలు అయితే మళ్ళీ బుట్ట చదువుకొని పోతారు. మళ్ళీ ఎప్పటి ప్రభుత్వం వస్తుంది ఎక్కడోళ్ళనక్కడనే మూసేస్తారు. అంటే ఇప్పుడు ఆయన అట్లా చేసిండు కదా, హత్య చేసిన అని చెప్పి జైల్లో పశ్చాత్తాప పడుతున్నాడట. అంటే ఇప్పుడు తప్పును ఒప్పుకున్నప్పుడు దానికి ఆయనకు శిక్ష తగ్గించే అవకాశం ఉందని ఆ విధంగా ప్రయత్నిస్తున్నాడు ఆయన. అసలు చంపేసి వాడేదో వాడు అన్ని దొంగ నాటకాలు. వాడు దొంగ చేయబట్టే చిన్న పిల్లని వలలేసుకొని ఇంకొక వాళ్ళ తల్లి అరే పెళ్లి చేస్తారు అనగానే వాడు పిల్లాన్ని చంపుతాడంటే వాడికి దిమాకున్న లంజోడుకుని ఆడవాళ్ళ గొప్ప చెప్పవను, లేకపోతే వాళ్ళకు చెప్పను. ప్రభుత్వం చేత కాకపోతే వాళ్ళ గొప్ప చెప్పవను. గొప్ప చేస్తే వాళ్ళే చంపేస్తారు కదా. ఇంకొకటి చేయకుండానే ఆగుతుంది కదా, అచ్చలా ఆగుతాయి కదా. అది చెయ్యండి. మనకున్న చట్టాలు, ఇండియన్ గవర్నమెంట్ ఉన్న చట్టాలు ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య దేశం కదా. మనకు ఇప్పుడు శిక్ష పడితే ఆ విధంగా చర్య తీసుకునే యాక్ట్ అయితే లేదు కదా ఇంతవరకు. ఎక్కడుంది? కొత్త చట్టాలు ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఒక అమ్మాయి వరంగల్లులా అదేదో పోతారు, యాసిడి పోతాడు. యాసిడి పోసినప్పుడు ఎట్లా తీసుకుంటా? ఆ పౌరు అన్నది ఉన్నదా? మరి ఎందుకు లేదు? అంటే ఆ అమ్మాయిది ప్రాణం కాదు, వీడిది ప్రాణమా? అంత భద్రత పెడతారు, అంత పోలీసు వాళ్ళని పెడతారు. ఎందుకు ఒప్పజెప్పు బయటికి పంపినరు. సరే జైలు మీద వాడు బెయిల్ మీద బయటకు వచ్చిన బతకడని వాళ్ళకి తెలుసు. ఏదో నాటకం ఆడుతున్నారు అంతే. వెనక బలం ఉంది, అన్ని ఉండేబట్టే అన్ని బందోబస్తు చేసుకునే పోయిండు. ఒట్టొట్టుగా చంపిపోలే వాడే. పోలీస్ వ్యవస్థ ఇక్కడ వాళ్ళు విఫలమైనట్టేనా ఈ కేసు విషయంలో? మటుకు పోలీసు వాళ్ళు కనుక వాడిని ఏం చేయకుండా అట్టనే కనుక చేస్తే పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు కానీ అందరు కానీ అదే ఆ పోలీసు మీద అది అభిమానం కాదు, మొత్తం పోతుంది. ఊతారు కూడా. అది ఏం ప్రభుత్వం అంటారు, ఇప్పుడే అంటారు. ఇంకా ఆయనతో కూడా అంటారు. మరి రేవంత్ రెడ్డికి చెవులకు పోలేదా, కళ్ళకు పోలేదా? ఒక ఆడకూతురు ఇలా జరిగిందే వాడిని తీసుకోరని ఒక్క మాట రేవంత్ రెడ్డి గారు చెప్తే ఎంత బాగుంటుంది. ఎవరైనా మెచ్చుకుంటాం. మాలాంటి వాళ్ళమైనా రేవంత్ రెడ్డి గారు మంచి పని చేసిండని ఆడకూతురు అందరం మళ్ళీ ఓట్లేసి నెత్తిన పెట్టుకుంటాం కదా. ఏడ చేసిండు? అది చేయలేదు కదా. మరి తెలంగాణకి హోమ్ మినిస్టర్ ఎవరో తెలియట్లేదు అంటున్నారు. అవును, మరి చాలా మంది హోమ్ మినిస్టర్ ఎవడు, ఆ పోలీసు వాళ్ళ మీద ఎవడనుక నిజంగా తెలియటాలే. సరే హోమ్ మినిస్టర్ ఎవరో తెలియకున్నా కానీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, అన్నిటికీ ఆయనే. హోం మంత్రి ఆయనే, ప్రధానమంత్రి అన్నీ ఆయనే.
అన్నీ ఆయన చేస్తాడు కదా. ఇది కూడా తీసుకొని ఇట్లా హత్యలు జరగకుండా ఆడపిల్లలు ఇట్లా అవుతుర్రు. మా మీద వస్తుంది ఇది, మన పార్టీ మీద వస్తుంది దెబ్బ. రేపు మనం ముందు ఎదగాలన్నా కానీ మన మీద వస్తుందని ఒక్క మాట ఆయన చెప్తే కాదా పోలీసు వాళ్ళకి? అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.